నాకేంటంటే నేను ఆర్టిస్ట్గా నేను మళ్ళీ చేస్తున్నానని చెప్తాను. నేను ఎవరిని వెళ్ళి అడగలేనండి నాకు సినిమాలు ఇవ్వండి, నేను చేస్తున్నానని తెలియదు. నాకు సినిమాలు ఇవ్వడానికి ఎప్పుడు రెడీగానే ఉన్నారు, కానీ నేను చేస్తున్నానని తెలియదు. నాకు అదొక మంచి ఆపర్చునిటీ అది నేను షార్ట్ ఫిల్మ్ అన్నాను. మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాను, చాలా మందికి అది క్లారిటీ లేదు. ఇదే చెప్పాను కదా, మన గురించి తెలియకుండా ఎవడో చెప్తే అది 100 రకాలు. అంటే నేను నాకు తెలిసి నేను ప్రజల మనసులో అంత నాకు మ్యాటర్ చాలా చిన్న డిఫరెన్సే కదా, చాలా పెద్ద డిఫరెన్స్. మన రెగ్యులర్ లైఫ్లో అంత స్వార్థపూరితంగా ఉంటుంది జీవితం, అంతా స్వార్థపూరితంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా అంతా కూడా ఏదో ఒక రంగస్థలం లాగా. కానీ బిగ్ బాస్ హౌస్ అది కాదు, డిఫరెంట్ వరల్డ్. వచ్చినప్పుడు అందరూ నటినట్లయినా కానీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలను వాళ్ళ పాత్రలని అద్భుతమైన జర్నీ అండి. దాని నిజంగా చెప్తున్నా, ఈ రోజు కూడా బిగ్ బాస్ హౌస్ అంటే ఈ క్యారెక్టర్ జనం తెలుసుకోవాలంటే దానికన్నా బెస్ట్ హౌస్ ఇంకోటి ఉండదు. సో శివాజీ 1997లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, 2023లో కూడా అలాగే ఉన్నాడు. కానీ ఆ డిఫరెన్స్ బిగ్ బాస్ ముందు శివాజీ వేరే అనేది చాలా మందికి తెలియదు. నేను నమ్ముతాను, నాకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది దేశాన్ని, చాలా చేసింది దేశాన్ని. నాయకులు నాయకులు కంటే ముందు జనానికి ఈ డబ్బు పిచ్చి వల్ల తరాలు దెబ్బతింటే అని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి తరాలు దెబ్బతింటు కష్టపడి సంపాదించు, ఖచ్చితంగా నీకు జీవితం ఉంటుంది. దేవుడు నీకు ఇవ్వాల్సి ఇస్తాడు. ఈ ప్రకృతి అందరినీ సమానంగా అనిపిస్తాడు. ప్రతి వేషాలు వేసుకుంటే మన నిర్మాణం అందరూ కలిపేస్తుంది. ఇది చెప్పడమే నా ఉద్దేశం. నాకు ఏ పార్టీ ఇష్టం కాదు, నాకు తెలియదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అన్యాయం చేయలేదు.